ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో మనము ఈ మకర సంక్రాంతి గురించి మాట్లాడుకున్నాం కదా. సరే, పండగ అంటే ఏదో జరుపుకుందాం, పర్వాలేదు. సరే, 3 రోజుల పండుగ ఉంది, ఎంజాయ్ చేయొచ్చు, పాపం అప్పాలు తినొచ్చు, జంతికలు తినొచ్చు, ఆడవాళ్ళందరూ కూడా సరదాగా ముగ్గులు వేసుకోవచ్చు. సరే, రైట్, ఓకే, ఎంజాయ్. పోటీలు ఆడొచ్చు, జూదం ఆడొచ్చు, అన్నీ ఆడొచ్చు. సరే, వాటి మేబీ ఎంజాయ్ చేశాం. ఇక్కడ నాకు ఒక చిక్కు ప్రశ్న కూడా వచ్చింది. మకర సంక్రమణ సమయంతోనే వచ్చింది ఆ చిక్కు కూడా. మరి ఇక్కడ ఎందుకు ఇలాంటివి చెప్తున్నావు అంటే, సామాన్య ప్రజలందరూ కూడా వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలను కొంతమంది అడుగుతారు కాబట్టి 100 మంది అడిగినా సమాధానం చెప్పాలిగా. సరే, నన్ను చూసేవాళ్ళు 10 మంది ఉన్నారు, 10 మందిలో 5 కన్నా సమాధానం చెప్పాలిగా. దానికోసమే అడుగుతున్నా నేను. మళ్ళీ పంచాంగాలు చూపించాలి మీకు. గంటల పీడపర్తి పంచాంగం అండ్ దృక్ సిద్ధాంత పంచాంగం, ఇవన్నీ చూసినప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావయ్యా అని అడిగినట్టయితే, మీకు చెప్పాలనుకుంటున్న విషయం నేను, అలాగే ఇంకొక పంచాంగం కూడా ఉంది సార్, అది కూడా చూపించాలి మీకు, ఎందుకంటే వీళ్ళందరూ చూపిస్తే తెలుస్తుంది. ఇది కుప్పవారి పంచాంగం. దీంట్లో మీకు ఇచ్చినటువంటి విషయాలు ఏంటంటే, సంక్రాంతి పురుష లక్షణం. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ దేశం యొక్క జాతక ఫలితం కూడా ఉంటుంది. చోర భయం, రాజుల భయం, ఏ పంటలు పండుతాయి, ఏ పంటలు నాశనం అవుతాయి అనే విధంగా చెప్పే విషయం ఇది. అందుకే ఈ ప్రత్యేకమైనటువంటి విషయం మీకోసం తీసుకొచ్చాను నేను. అదేంటంటే సంక్రాంతి పురుష లక్షణం. సంక్రాంతి పురుషుడు ఏ వాహనం మీద వస్తున్నాడు, ఏ సంవత్సరంలో అంటే విశ్వావసునామ సంవత్సరంలో ఆయన ఏ ఒక్క వాహనంలో వచ్చాడు, ఏం తినుకుంటూ వచ్చాడు, ఏం పూసుకుంటూ వచ్చాడు, ఏం పట్టుకొని వచ్చాడు అనేది, దాని ద్వారా రాజులకి ఎలా ఉంటుంది, మంత్రికి ఎలా ఉంటుంది, రైతులకి ఎలా ఉండబోతుంది, ఏ నక్షత్రం వారి గండ నక్షత్రాలు ఏమిటి అనేది స్పష్టంగా తెలుసుకునే అవకాశం, దాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అలాంటిది ఇప్పుడు మనం మీరందరూ వాడుతున్నటువంటి పంచాంగాన్ని చూస్తే, దీంట్లో ఇక్కడ సంక్రాంతి పురుషుడు మందనామధేయం, వరాహ వాహనం. ఇక్కడ ఇది కూడా చూడండి, ఇక్కడ బొమ్మ ఇస్తున్నాను కూడా మీకు. ఇది పంది వాహనం మీద కూర్చున్నటువంటి సంక్రాంతి పురుషుడు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏం కనబడుతోంది, వ్యాఘ్ర వాహనం అంటే పులి మీద వస్తున్నట్టుగా చూపిస్తున్నారు. ఇది ఇంత స్పష్టమైనటువంటి తేడా అనేది కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ శ్లోకం కూడా పెట్టారు వారు. పుష్య బహుళ ఏకాదశి బుధవారము, అనురాధ నక్షత్ర గండయోగ బాలవ కరణ అందు ఉత్తరాషాఢ 2వ పాదంలో మకరే రవి పగలు 3:07 అని చెప్పారు. ఇక్కడ అదే సమయంలో ఇక్కడ వీరు విశ్వావసనామ సంవత్సర పుష్య బహుళ ఏకాదశి బుధవారం, అనురాధ నక్షత్రం గండయోగం కౌలవకరణం సింహలగ్నం శుభ సమయాన 14:26 రాత్రి 8:43 సూర్యుడు మకరాశి ప్రవేశించును. రాత్రి ప్రవేశముగాన 15:26 తేదీన పుణ్యకాలము జరుపుకోమని చెప్తున్నారు అని చెప్పారు. ఇక్కడ వీరు వరాహవానం మందనామధేయం, కుంకుమ స్నానం ఆచరించడము రాజులకు అరిష్టం అని చెప్పారు. ఇక్కడ అష్టకర్ణో విశాలాక్షో లంభ భ్రూర్దీర్ఘనాశిక అష్టబాహుశ్చ తర్వక్త్ర సంక్రాంతి పురుషస్మృత శతయోజన మౌన్నత్యం విస్తీర్ణం ద్వాదశాన్మృతం ఏవం రూపహి విజ్ఞేయం సంక్రాంతి పురుషాకృతే. మందనామధేయం రాజులకు అరిష్టం, కుంకుమ స్నానం స్త్రీలకు అరిష్టం అని చెప్పారు. విచిత్ర వస్త్రం ధరిస్తే యశోవృద్ధి అన్నారు. ఇక్కడ చణకాక్షత ధారణం, శనకాకి అంటే మనకి శనగలు అంటే శనగలు పంట తక్కువ పండుతుందని చెప్పారు. రక్త వస్త్రం యుద్ధకరం అని చెప్పారు. ఇక్కడ కస్తూరి గంధం వల్ల యుద్ధ భయం అని చెప్పారు. ఇక్కడ కమల పుష్పం అని చెప్పారు. ఈ పంచాంగంలో కమల పుష్పం అని చెప్పారు. ఈ పంచాంగంలో జాజీ పుష్పం అని చెప్పారు. ఇది జాజీ పుష్పం అని చెప్పారు. మరి కీర్తి వృద్ధి అని చెప్పారు. ఇక్కడ ఈ కస్తూరి గంధ యుద్ధ భయము, కమల పుష్పం అంటే యశోవృద్ధి అని చెప్పారు. వెండి ధారణ చే రజిత నాశనం చెప్పారు. వెండి లభ్యత తక్కువ అని చెప్పారు. అలాగే రాగి పాత్రలో భుజించడం అనేది చెప్పారు. అక్కడ లభ్యత పాయస భోజనం చెప్పారు. అలాగే దుర్భిక్షం, అరటిపండు ఆరోగ్యము. ఇక్కడ మామిడి పండు తినడం వల్ల యుద్ధ భయం అని చెప్పారు. పీతవర్ణం గొడుగుచే పీత వస్తు నాశనం అని చెప్పారు. రక్తఛత్రం అంటే రక్త గొడుగు పెట్టుకున్నారు, ఎర్ర రంగు గొడుగు పెట్టుకున్నారు కాబట్టి యుద్ధం భవతి అన్నారు. ఖడ్గధారణం అని చెప్పారు.
ఇక్కడ పద్మము ధరించుట అని చెప్పారు. వరాహ వాహనం చెప్పారు. ఇక్కడ వ్యాఘ్ర వాహనం మృగములకు నష్టం అని చెప్పారు. ఇక్కడ వ్యాఘ్ర వాహనములకు వాహనంచే మూషికములకు కీడు, ఎలుకలకి కీడు అని చెప్పారు. కత్తి ఆయుధం అని చెప్పారు. ఇక్కడ వచ్చేసి ఖడ్గధారణం అని చెప్పారు. గదాయుధం యామ్యాది అని చెప్పారు. ఇక్కడ గదాయుధం ఏం చెప్పలేదు ఇక్కడ. సో దక్షిణ దేశాలకి గదాయుధం వల్ల యామ్యాది జ్ఞానం దక్షిణ దేశంలో కనిష్టం అని చెప్పారు. ఇక్కడ ఉత్తర దిక్కు వలన ఉత్తరాది రాష్ట్రాలకు నష్టం అని చెప్పారు. సిగ్గు వలన సౌఖ్యం అని చెప్పారు. ఇక్కడ సిగ్గు లేదు, క్రోధముఖి అని చెప్పారు. ఇందులో సిగ్గు పడుతూ వస్తుందని చెప్పారు. ఇందులోనేమో కోపంతో వస్తుందని చెప్పారు. కోపంతో వస్తున్న వలన ప్రజలకు ఇబ్బంది చెప్పారు. కూర్చొని ఉన్నాడు కాబట్టి సస్యవృద్ధి అని చెప్పారు. ఇక్కడ మళ్ళీ ఎవలు అక్షితలచే నష్టం అని చెప్పారు. అంటే కృష్ణపక్షం కాబట్టి సుభిక్షం అని చెప్పారు. ఇక్కడ కృష్ణపక్షం వల్ల సువృష్టి అన్నారు. తిది ఏకాదశి కాబట్టి క్షేమము అని చెప్పారు. ఇక్కడ అనురాగము సస్యవృద్ధి అని చెప్పారు. బుధవారం కాబట్టి శుభములు ఇస్తాయని చెప్పారు. మరి ఇక్కడ కూడా బుధవారం అని రాశారు. ఇక్కడ బుధవారం వల్ల సుభిక్షం అని చెప్పారు. అనురాధ నక్షత్రం గోనష్టం అని చెప్పారు. అలాగే అనురాధ నక్షత్రం సువృష్టి అన్నారు. ఇక్కడ అనురాధ నక్షత్రానికి గో నష్టం అని చెప్పారు. నక్షత్రాలు ఒకటి చెప్తున్నారు వీళ్ళు. అనురాధ నక్షత్రం ఇక్కడ సస్యవృద్ధి అని ఒక ఆయన ఇక్కడ అంటున్నాడు. అంటే సువృష్టి అని ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ గోవులకి నష్టం అని చెప్పి ఒక ఆయన అంటున్నాడు. వృషభ లగ్నం అని చెప్తున్నారు. ఇక్కడ సింహలగ్నం అని చెప్తున్నారు. వృషభ లగ్నం వల్ల గోవులకు సౌఖ్యం అని చెప్తున్నారు. ఈ సింహలగ్నం అని చెప్పి పురుషులకి ప్రమాదం చెప్తున్నారు. అపరాహ్నము మ్లేచ్చులకు హాని. 11వ ముహూర్తము సుభిక్షకరం చెప్తున్నారు. 18వ ముహూర్తము మహాసౌఖ్యం అని చెప్తున్నారు. ఇక్కడ వీరు తెలుగులో మాత్రం ఇక్కడ శ్లోకంలో చెప్పారు అష్టకర్ణో విశాలాక్ష అని. ఇక్కడ మాత్రం సంక్రాంతి పురుషుడు 8 విశాల నేత్రాలని చెప్పారు. 8 వ్రేలాడు కనుబొమ్మలని చెప్పాడు. లంగ బృద్ధీర్ణ నాసిక అని చెప్పారు. 4 పొడవైన ముక్కులు అని చెప్పారు. లంబ బృధీర్ఘ నాసిక అని చెప్పారు. అష్టబాహు అని చెప్పారు. అలాగే 4 ముఖాలని చెప్పారు. చతుర్వక్త్ర సంక్రాంతి, అష్టబాహు చతుర్వక్త్ర సంక్రాంతి పురుస్మృత. 8 చెవులు అని చెప్తున్నారు. ఈ సంక్రాంతి పుణ్యంగా చాలా ముఖ్యమైనది. ఈ పండుగ ఎందు శక్తి కొలది ఎవరికి దానం చేసినా మంచిదని చెప్పేసి వీరు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటయ్యా, ఇంత ఉపన్యాసం ఇచ్చావు, చదువుతూ ఉన్నావు, మాకు అర్థం కాలేదంటే, ఒక ఆయనేమో ముక్కులు ఇవి ఉన్నాయి, ఇంత పొడుగు ముక్కులు అని చెప్తున్నాడు. వాహనం వరాహవాహనం అంటాడు ఒక ఆయన. వ్యాఘ్రవాహనం అంటాడు. ఏది చందనం అంటాడు ఒక ఆయన. చనకధాన్యం అంటాడు ఒక ఆయన. యవాక్షతలను ఒక ఆయన అంటాడు. దేని మనం తీసుకుందాము అనేది నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉంది. అరే ఎందుకు మన సంక్రాంతి పులక్షణ అంటే ఇప్పుడు మేము వెళ్ళి ఇక మళ్ళీ ప్రారంభం నుంచి ఆల దగ్గర నుంచి సిద్ధాంత భాగం నేర్చుకోవాల్సి వస్తుంది. ఆ సిద్ధాంత భాగంలో కూడా చాంద్రమాన సిద్ధాంత భాగమని, సూర్య సిద్ధాంతమని, దృక్ సిద్ధాంతమని, ఇలా అనేక రకాలైనటువంటి విషయాల్ని మమ్మల్ని నెట్టేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఏ విషయాన్ని మనం తెలుసుకుందాం, ఏది దృక్ సిద్ధాంత ప్రకారంగా పాటించాలా, ఏదో ఒక విషయాన్ని చెప్పండి అని సిద్ధాంతులందరినీ కూడా శిరస్సు వంచి వారి పదాలు నమస్కరించు. మీ ఇద్దరు కూడా కలిసి కూర్చొని ఇటువంటివి సంక్రాంతి పురుష లక్షణాన్ని పట్టుకున్న అక్షింతలను కూడా సరిగ్గా చెప్పలేకపోతే మేము దానికి మమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేమంటారు, మీరు ఏది ఫాలో అవ్వండి, మీకు ఏది అనుకున్నది ఫాలో అవ్వండి అంటే కుదరదు. ఇక్కడ నేను రాజులకి భయము, రాజులకి ప్రమాదం చెప్తాను, ఇంకో ఆయన రాజులకి మంచిదని చెప్తాడు. ఇక్కడ వైరుధ్యమైనటువంటి భావాలు ఏర్పడి టీవీలలో మమ్మల్ని కూర్చోబెట్టి డిబేట్ చేస్తూ ఉంటారు. దీనికి మీరు చెప్పే శ్లోకాలు కొంతమందికి మీరు చదివితే ఈ శ్లోకార్థం ఇంకో ఆయన తప్పుగా మాట్లాడతాడు, అది తప్పు శ్లోకం అంటాడు. ఇంకొక ఆయన ఇది కరెక్ట్ శ్లోకం, ఇగో ఈ పుస్తకంలో ఉంది, ఈ యొక్క పద్మపురాణం ప్రకారంగా, ఈ యొక్క గరుడ పురాణం ప్రకారంగా ఈ లెక్కలు ఉన్నాయి అని ఒక ఆయన. లేదు ఈ లలితా సహస్రనామాలు ఇలా ఉంది, అలాగే మనకి గీతలో ఇలా చెప్పారు, ఈ సమయంలో రవి మారినటువంటి విషయం తెలుసుకున్నాం, ఈ సమయంలో యుద్ధం జరిగిందని చెప్పబడిందని చెప్పి ఒకరు చెప్తుంటారు. అంటే ఏ పురాణాన్ని తీసుకున్నారు మీరు, దేని శ్లోకార్థం సరిగ్గా తీసుకోవాలి అని చెప్పగలిగితే ఈ సంక్రాంతి పురుష లక్షణం బాగా ఉంటుంది. సో ఇంతకు ఏది నమ్మాలనే విషయం తెలియకుండా మకర సంక్రాంతి నేను 14వ తేదీ కాబట్టి నేను 14వ తేదీ అనుసరించే ప్రయత్నం చేస్తున్నాను, నాతో పాటు ఫాలో అవుతున్న వారికి 14 ఫాలో ఉంటాను. కానీ లోకమంతా ఒక తీరు పోతుంటే నేను నా యొక్క స్నేహితులు మాత్రమే ఒక తీరులో పోతే అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. లోకో భిన్న రుచి అనేది వాస్తవమే, కానీ ఆ లోకో భిన్న రుచిలో కూడా అందరితో కలిసిపోతే అయిపోద్ది కదా అనుకుంటున్నారు. అందరితో కలిసి గుంపగుత్తగా ప్రమాదంలో పడడం ఎందుకు, శరీర మార్గంలో ఒక్కడన్నా నడిస్తే బాగుంటుందేమో. ఆ విషయానికి మీరందరూ కూడా కలిసి మీరు సమ్మిళితంగా మాట్లాడి ఇదేమంటారు మరి వాద వివాదాలకు తావు లేకుండా మీద ఒక కంక్లూజన్కి వచ్చేసి కన్ఫ్యూజ్ లేకుండా మాకు ఇప్పుడు ప్రేక్షకులందరూ మాలాంటలు అడుగుతున్నారు. ఎందుకంటే మీరా వచ్చి బయటికి జాతకాలని చెప్పారు. సరే మీ వృత్తి మీది, మీ సిద్ధాంతాలు వేరు, మీ యొక్క పూజలు వేరు, మీరు తీసుకున్నటువంటి పేరు ప్రతిష్టలు కీర్తులు అవన్నీ వేరు. కానీ ఇక్కడ మేము జాతక పరిశీలన ఉన్నాం కాబట్టి జ్యోతిష అంశాలు చెప్పుతున్నటువంటి స్థాయిలో ఒక 10 ఏళ్ల నుంచి మేము కనబడుతున్నాం కాబట్టి మమ్మల్ని అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు.
కాబట్టి ఇప్పుడు మమ్మల్ని సిద్ధాంతం నేర్చుకోండి పని అయిపోద్ది అంటే మేము నేర్చుకోవడానికి మళ్ళీ ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు పడుతుంది. 7 సంవత్సరాలు మీ సిద్ధాంత బాగా నేర్చుకోవడానికి పడుతుంది మాకు. సరే నేర్చుకునే ప్రయత్నంలో కూడా ఉన్నాను, నేను నేర్చుకుందామని ఆలోచిస్తున్నాను. దాంట్లో మళ్ళీ విరుద్ధం చాంద్రమాన సిద్ధాంతం, దృక్ సిద్ధాంతం, సూర్య సిద్ధాంతం అని మళ్ళీ పెట్టారు. నేనేం నేర్చుకుంటున్నా దాని గురించి కరాకండి కూర్చుంటాను కదా. కాబట్టి ఏం చేయాలనే విషయాన్ని ప్రభుత్వం వారి దీని మీద చొరవ తీసుకొని సరైనటువంటి సంస్కృత పండితుల సమక్షంలో, జ్యోతిష్య అవగాహన లేనటువంటి సంస్కృత పండితుల సమ్మేళనంలో ఇద్దరిని కూర్చోబెట్టి ఈ 2 గ్రంథాలని పరిశీలించి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పరిశీలన చేసి ప్రాకృతికమైనటువంటి విషయాలను కూడా సమీకరణ చేసుకొని మనం ఉన్నటువంటి టెక్నాలజీ కూడా వాడుకొని ఏ సమయంలో గ్రహాలు మారుతున్న విషయం చెప్పుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఇక్కడ మీరు సూర్య సిద్ధాంతం, దృక్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్న వ్యక్తులకి ఈ సమయంలో మీకు మాత్రం మకర సంక్రమణ మారిపోతుంది. ఇదే రవిని అనుసరించి, ఈ రవిగ్రహాన్ని అనుసరించి గ్రహణం చూసేవాళ్ళు, గ్రహణాన్ని లెక్కబెట్టేవాళ్ళు మాత్రం సేమ్ కరెక్ట్ టైంకి వస్తారు. ఇక్కడ సేమ్ కరెక్ట్ టైంకి ఈ పంచాంగానికి మా అంటే 2-3 నిమిషాలు తేడా ఉంటుంది, ఎందుకంటే లోకల్ మీన్ టైం కరెక్షన్లో తేడా ఉంటుంది. కానీ గ్రహణానికి వచ్చేసరికి ఇదే రవిని ఫాలో అవుతూ, ఏదైతే రవిగ్రహాన్ని ఫాలో అవుతూ మకర సంక్రమణ చెప్తున్నారో అదే గ్రహణాన్ని దీంట్లో మాత్రం మకర సంక్రమణ ఈ టైం చెప్తున్నారు. గ్రహణానికి వచ్చేసరికల్లా ఇద్దరు సేమ్ టైం, దాదాపుగా ఒక 5-6 నిమిషాల తేడాతో ఇద్దరు కూడా ఇదే టైంకి వచ్చేస్తారు. మరి ఆ విషయాన్ని రేపు మార్చి 3వ తారీఖు గ్రహణ విషయంలో తప్పకుండా మధ్యాహ్నం మనకు కనబడదు కాబట్టి మధ్యాహ్నం సాయంత్రం సూర్యాస్తమయంలో, చంద్రగ్రహణం కదా, సూర్యాస్తమయంలో కనబడుతుంది. ఆ టైం మాత్రం ఇద్దరికి సమానంగా వచ్చేసింది. అంటే జస్ట్ లోకల్ మీన్ టైం కరెక్షన్ కాకుండా సమాన స్థాయి వచ్చేసింది. అదేలా వచ్చింది అని అడుగుతున్నారు. అదేలా సాధ్యం? అది రవి నుంచి చూడాలిగా, రవిగ్రహం నుంచే చూడాలి మనం లెక్కలన్నీ కూడా. రవిని అనుసరించే లెక్కలు కట్టుకొని గ్రహణం అనేది చెప్పాలి మనకి. మరి ఆ గ్రహణం చెప్పినప్పుడు మాత్రం ఇద్దరికీ సరిపోతుంది. మిగతా విషయాలు తేడా ఎందుకు వస్తుంది? మకర సంక్రమణం కూడా రవిగ్రహాన్ని అనుసరించి చూడాలి, రవి యొక్క మార్పును బట్టి చూడాలి. మరి ఇక్కడ గ్రహణం కూడా రవిగ్రహాన్ని బట్టి చూడాలి. మనం ఇక్కడ మాత్రం ఇద్దరు ఎలా కలుస్తున్నారు, దీనికి నాకు సమాధానం చెప్పాలి. ఎవరైనా అంటే మేధావులు ఎవరైనా సరే దీనికి కాంక్లూజన్ ఇవ్వండి. నాకు తెలియదు, ఎందుకంటే సిద్ధాంత భాగం చదువుకోలేదు కాబట్టి తెలియదు. ఫలిత జోషం చెప్పండి. గురుడు భాగ్యంలో ఉంటే ఏమిటి, గురుడు అష్టమంలో ఉంటే ఏమిటి, గురురవుల కలయిక ఏంటి, చంద్రమంగళ కలయిక ఏంటి, రాహు ఎక్కడుంటే మంచిది, బుధుడు ఎక్కడుంటే శుభకారకుడు, ఏ క్షేత్రాన్ని చూస్తున్నాడు, ఏ క్షేత్రాన్ని అనుసరిస్తున్నాడు, నవాంశులు ఎక్కడున్నాడు, భావచక్రులు ఎక్కడున్నాడు, ఖవేదాంశులు ఎక్కడున్నాడు, షడ్బలాలు ఎక్కడున్నాడు, నేను మీకు పూర్తి వివరాలు ఇవ్వగలిగి 90% మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నేను. అది ఫలిత జ్యోతిషం. దీని విషయం గురించి మీరు కాంట్రవర్సీ వద్దు. నేను కాంట్రవర్సీ తీసుకెళ్ళట్లా. గ్రహణానికి మాత్రం ఎలా మీ దగ్గరికి వస్తున్నారు, మిగతా విషయాలు దూరం వెళ్తున్నారు. దృక్ సిద్ధాంతము, ఈ చంద్ర సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు, ఏదన్నా మీరు పూర్వ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేవారు, దీనికి నాకు సరైనటువంటి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరు తప్పు పట్టడం లేదు. ఇది జనాల్లోకి సరైనటువంటి విషయాన్ని తీసుకెళ్తే హిందూ సమాజం ఒక తాటి మీద ఉంటుంది, లేదా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఒక ఆయన ఒక రకంగా, ఒక ఆయన పంచాంగాలు, ఇదే గంటల పంచాంగాల్లో, ఇటువంటి గంటల పంచాంగాల్లో దాదాపుగా వర్జం ఒక ఆయన 4:30కి ఇస్తాడు. ఎగ్జాంపుల్ ఉదయం 4:30కి వర్జం ఉంటాడు, ఒక ఆయన 5:10కి అంటాడు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మరి గంటల పంచాంగం తేడా ఎందుకు వస్తుంది, వర్జాలు తేడా ఎందుకు వస్తున్నాయి, నాకు అర్థం కాలేదు. ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించుకొని ఏది సరైనటువంటి విషయమో అన్న అవగాహనకు వెళ్తే మనము మన పండగలు మనవన్నీ కూడా పితృదేవతలకు కొన్ని, అలాగే మనకి కొన్ని చేయవలసిన దాన ధర్మాదులు, కొన్ని యజ్ఞాలకి యాగాలకి ఒక మంచి సూచించబడేటువంటి విషయాలు ఇవి సిద్ధాంతం అంటే. దాన్ని అనుసరించి మనం ఎప్పుడు యజ్ఞం చేయాలి, ఎప్పుడు మాసం మారుతుంది, ఋతువులు ఎలా వస్తున్నాయి, ఋతువులు వచ్చే వర్షాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇటువంటి నవనాయక ఫలితంతో ఆధారపడి ఉంటుంది. బట్ రేపు వచ్చే రోజులలో ఉగాది రోజున ఏం జరగబోతుందో, రేపు వచ్చేటువంటి 2 నెలల తర్వాత వచ్చేటువంటి అధిక మాసాల వల్ల వచ్చేటువంటి స్థితి ఏమిటో నాకు ఇంతవరకు అగమ్య గోచరం. ఇప్పటికైనా ప్రభుత్వం వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా కానీ, లేదా పండిత పామరుల సభ ద్వారా కానీ, శంకర మఠం వాళ్ళు కానీ, శృంగేరి మఠం వాళ్ళు కానీ, కంచి మఠం వాళ్ళు కానీ, ఏదైనా సరే మీరు తప్పకుండా ఇటువంటి జ్యోతిష్యం తెలియనటువంటి పరిపూర్ణ సంస్కృత వేద పండితులు, సంస్కృత పండితుల ద్వారా వీరిద్దరు కూడా పూర్వ సిద్ధాంతకర్తలు అలాగే దృక్ సిద్ధాంతకర్తలు చేస్తున్నటువంటి భిన్న వాదనని, శ్లోకాలు, ఆ సంస్కృత అర్థాలు తెలుసుకొని విని దాని గురించి సరైనటువంటి వివరణ ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని, మఠాల వారిని, మీరు దేశంలో ఉన్నటువంటి ఈ 4 మఠాల వారిని నేను దయచేసి మీద అడుగుతున్నాను. తప్పకుండా ఈ విషయం గురించి చొరవ చూపి సరైన మార్గనిర్దేశం చేస్తారని కోరుకుంటూ, వచ్చే సంవత్సరంలో కనీసం పంచాంగాలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.